హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోయే వీడియోలో వృషభ రాశి వారి గోచార ఫలితాలు, అలాగే ఈ రాశి వారు ఈ నెలలో చేయవలసిన దేవతారాధన ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి జూలై నెల మొదటి వారంలో జన్మస్థానంలో గురుడు సంచరిస్తున్నాడు. అలాగే వ్యయస్థానంలో కుజుడు, అలాగే రాశి అధిపతి అయిన శుక్రుడు రవితో కలిసి సంచరిస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితి కారణంగా ఈ రాశి గల భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలంగా ఉన్నప్పటికీ ఆదాయానికి మించి ఖర్చులు చేయడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే ఈ రాశి గల వారు ఈ సమయంలో వారి సంతానం విషయంలో అశుభ వార్తలను వింటారు. అలాగే వీరికి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాగే కంటికి, అలాగే పాదాలకు సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. అలాగే వీరికి ఈ సమయంలో మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మీరు ప్రతిరోజు మెడిటేషన్ చేయడం చాలా మంచిది. అలాగే వీరికి ఈ సమయంలో ప్రతి విషయంలోనూ కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి జూలై నెల 2వ వారంలో శుక్రుడు తృతీయ స్థానంలో కుజుడితో కలిసి సంచరిస్తున్న కారణంగా మీరు ఈ సమయంలో ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అలాగే వీరికి ఈ వారంలో ఆదాయానికి మించి ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరికి ఈ వారంలో వ్యాపార పరంగాను, అలాగే ఉద్యోగ పరంగాను అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి జూలై నెలలో 3వ వారంలో జన్మస్థానంలో కుజుడి యొక్క సంచారం, అలాగే తృతీయ స్థానంలో రవి భగవానుడు సంచరిస్తున్న కారణంగా ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే వీరికి ఈ వారంలో వృత్తి, ఉద్యోగ పరంగా ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వృషభ రాశి వారికి జూలై నెల 4వ వారంలో చతుర్థి స్థానంలో బుధుడు సంచరిస్తున్న కారణంగా అనేక శుభ ఫలితాలను పొందుతారు. అలాగే వీరికి ఈ నెలలో ఇప్పటి వరకు ఉన్న ఆర్థికపరమైన సమస్యలన్నీ ఈ వారంలో పరిష్కారం అవుతాయి. అంతేకాకుండా వృషభ రాశి వారు జూలై నెల మొదటి వారంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని పూజించాలి. అలాగే 2వ వారంలో ప్రతి శుక్రవారం దుర్గాదేవిని, అలాగే 3వ వారంలో ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, అలాగే 4వ వారంలో ప్రతిరోజు సూర్య భగవాను పూజించడం ద్వారా మరెన్నో శుభ ఫలితాలను పొందుతారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.